ఎవరు కాల్ చేసింది? ఎవరో సాధుబాయ్ అంట. సాధుబాయ్? హలో సాధుబాయ్. హలో, నేను జగదీష్ మాట్లాడుతున్నాను. ఏమైంది? నీ కొడుకుని కిడ్నాప్ చేశాను. కొడుకునా? ఏ కొడుకుని? రెండో పిల్లం మూడో కొడుకు. రెండో పిల్లం మూడో కొడుకు. సరే, ఇప్పుడు ఏం చేయాలి నేను? 1 కోటి రూపాయలు పట్టుకుంటాం. హలో. 90 లక్షలు. హలో. 80, 70, హలో. 2 కోట్లు. 2 కోట్ల? సర్లే, 1 కోటికి ఫిక్స్ అవుదాం. ఈ 70, 80 కనపడలేము. సరే, అడ్రస్ కొంతసేపు అయిన తర్వాత చెప్తాను, అప్పటిదాకా వెయిట్ చేయి. సరే. సార్ మేము మీ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి వచ్చాం సార్. అసలు నా గురించి మీకు ఏం తెలుసు? ఏమనుకుంటున్నాను? సార్ మీ పేరు చెప్తే గల్లీ గల్లీలో లొల్లి చేసినట్టుంటాయి సార్. స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా టికెట్ ఆర్గన్ దొరుకుతుందా? మీ ఆర్గన్ దొరుకుతుందా? నాకు దొరుకుతుంది. మీ పేరు చెప్తే దొరుకుతుందా అన్న? సోప్లేస్ ఉన్నారా? పియను వాదు చెప్పండి. సార్ మీ పేరు చెప్తే పోలీసు వాళ్ళు కూడా కేసులు కొట్టేస్తారు సార్. ఇండియాలో ఏడి అంత ఫేమస్, ఇక్కడ చదువు అంత ఫేమస్. సరే, అయితే ఇప్పుడు మా గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి, అవి పిఏ డిస్కస్. రూల్ నెంబర్ 1, పోలీసులు అంటే భయపడకూడదు. పోలీసులు అంటే మీకు భయం, అందుకోసం వాళ్ళు పేరు తీశారు. నాకైతే ఇచ్చా, అందుకోసం పేరే తీయాలి. రూల్ నెంబర్ 2, చావంటే భయపడకూడదు. మీ అడ్డకు వచ్చి మావాన్ని కొట్టా, నేను చావుకు భయపడ్డా, అదే ఎగ్జాంపుల్. సరే, రేపటి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ లోపల టాస్క్ వస్తే ఫోన్ చేస్తాను. మళ్ళీ ఫోన్ కొట్టు. హలో. హలో సూర్యబాయ్, నేను. నా పిఏ నీకు అడ్రస్ చెప్తాడు, నువ్వు 1 కోటి రూపాయలు పట్టుకొని వచ్చే. సరే. వచ్చేటప్పుడు పోలీసులు తీసుకురాము. నాకు పోలీసులు అంటే భయం. పోలీసులకి నేనంటే భయం. అడ్రస్ రాసుకో. సరే చెప్పండి. సార్ మీతో మాట్లాడుతున్నాను. హలో. బాయ్, మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. గన్ను చూడాలనుకో తప్పులేదు, కానీ బుల్లెట్ని చూడాలనుకో చచ్చిపోతాం. సాధుబాయ్ ఏంటి అతడు డైలాగ్ వాడేశారు? సాధుబాయిని చూడాలనుకో తప్పులేదు, కానీ మహేష్ బాబుని చూడాలనుకో చచ్చిపోతాం. వీడి మోహానికి మహేష్ బాబు ఒకటి. సరే సాధుబాయ్ చెప్పండి. సాధుగా బయటకు వెళ్తున్నా, వచ్చేటప్పటికి వంట చేసి పెట్టు. సాయంత్రం కల్లా చికెన్ బిర్యానీ రెడీ చేసి. డబ్బులు ఇస్తే ఫోన్ చేసి చెప్పు, మర్చిపోకు. ఖచ్చితంగా. సిటీలో పెద్ద డాన్, ఇంట్లో డాన్. డబ్బులు నీ కొడుకుని తీసుకెళ్ళి. వీడు నా కొడుకు కాదు. అవునా? యా. సార్ ఫోన్. అరే షకీల్గా జగదీష్ గారు ఫస్ట్ గడుగు కిడ్నాప్ చేసి ఇంట్లో చేపెట్టి. అమ్మయ్యా. చూడు బాబు. హలో, సుజాత. ఏంట్రా వదిలేస్తుంది? అంటే ఏం లేదు, ఇప్పుడు అంటే ఫోన్ చేయమన్నావు కదా, డబ్బులు వస్తే అందుకే చేసాను. వచ్చి ఇస్తే తీసుకో. వస్తున్నాను. డబ్బులేరా? సుజాత ఖర్చు పెరిగింది. ఈ 5,000 ఉంచుకో, ఖర్చులు ఎక్కువైతే చెప్పి 500 ఎక్స్ట్రా ఇస్తాను. సరిపెట్టుకుంటా. చికెన్ బిర్యానీ రెడీ, నువ్వు వెళ్ళి తినేస్తే. సరే. ఏం సరే అని అడవిలో సింహం కూడా గోలో పెళ్ళ ముందు పిల్లారా. చూడు బాబు, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇంజనీరింగ్ చేశారు, ఇప్పుడు రీసెంట్గా కంపెనీ పెట్టారు. అంటే ఇండోర్ ఐటెన్స్ ఇంజనీరింగ్. ఇప్పుడు వీళ్ళని అడ్రస్ కనుక్కో, వాళ్ళ ఇంటి దగ్గర పెట్టారు. దారిలో ఏమైనా కావస్తే కొని పెట్టు. ఎందుకు సార్? చెప్పా, విన్నావు కదా, వీళ్ళ నాన్న ఇంజనీర్ అంట.
ఈ ఇంజనీర్తో పెట్టుకుంటే మాఫియాలు కూడా మడత పెట్టేయగలరు. నువ్వు వెళ్ళి దేపెట్టు. సరే సార్. సార్ మీరు కోరుకోవడం గొడవ పడుతున్నారు సార్. ఎవడు రాడు? క్యూ మారా బే మేరే బేటే బే సాధు భాయ్ కా బేటా. కంపెనీస్ మీకు తెలియదా? తప్పైపోయింది బాబు, ఇంకెప్పుడు మీ జోలికి రాడు. వస్తే నేను చూసుకుంటాను. ఏం సార్ ఎలా లేదు సార్? ఇప్పుడు ఈ కంట్రీలో ప్రతి సిటీ, ప్రతి స్టేటు, ప్రతి ఊరు, ప్రతి జిల్లా ఈ ఆంధ్రాలో లేరా? వాళ్ళకి గనక తిక్కలేస్తే మన తాట తెస్తాం. ఇప్పుడు ఎవరితోనో పెట్టుకోవచ్చు, కానీ ఈ ఇంజనీర్స్తో ఆంధ్రాలతో అస్సలు పెట్టుకోవాలి. మనం ఇలా షకిల్ పని చూద్దాం.